నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. బీజేపీ ఇప్పుడు బీజేపీ మీద చాలా ఆరోపణలు వాళ్ళ మీద మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు కానీ, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ కానీ ఏ విషయాన్ని తీసుకొచ్చినా కానీ బీజేపీ మీద నెట్టివేయాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి బీజేపీ ఒక పార్టీ అయితే ఫేక్, కాంగ్రెస్ అయితే డీఫేక్ బీజేపీ అని టీఆర్ఎస్ నుంచి కవిత మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు ఈ మధ్యన మత కులాలకు సంబంధించి లేదంటే ఇంకా ఏ ఇష్యూ అయినా కూడా బీజేపీ మీద రావడానికి ఈ అంశాలన్నీ మాట్లాడదాం. అంతేకాకుండా బీజేపీలో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్సీ బీజేపీ రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ కూడా బీజేపీలో తన ప్రస్థానం ఎలా జరిగింది, రాజకీయ ఉన్నటువంటి ఇష్యూస్, ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా మాట్లాడదాం. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కూడా మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మీరు చాలా రోజుల నుంచి బీజేపీకే అలా అటాచ్మెంట్తో ఉండడం జరిగింది. ఎంతో మంది పార్టీలు మారుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, కానీ మీరు బీజేపీకి అంత అటాచ్మెంట్తో ఉండడానికి కారణం ఏంటి? అసలు సిద్ధాంతం. నేను స్టూడెంట్ డేస్లో చదువులో డిగ్రీ బిఏ 1977 to 80 ఆ టైంలో ఎమర్జెన్సీ ఎత్తేసినటువంటి ఒక పీరియడ్ అది. మీరందరూ పుట్టకపోయేటప్పటికి ఆ టైంలో దాదాపు విద్యార్థి ఎన్నికలు 2 ఏళ్ళు బంద్ చేసినాక స్టార్ట్ చేశారు. నేను ఫస్ట్ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్లో పోటీ చేశాను మా కాలేజ్లో. ప్రెసిడెంట్గా గెలిచాను. నేను అంటే ఫస్ట్ ఇయర్లోనే నేను ప్రెసిడెంట్ గెలిచాను. అంటే కాలేజ్ మాత్రం స్టార్ట్ అయింది, రైల్వే డిగ్రీ కాలేజ్. సో నేను ఫస్ట్ ఇయర్ నాకు ఛాన్స్ వచ్చి గెలిచాను. సెకండ్ ఇయర్ గెలిచాను, థర్డ్ ఇయర్ గెలిచాను. ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి నేను వాళ్ళ కాంటాక్ట్లో రావటము, ఏబీవీపీ జాయిన్ కావడము. ఈ 3 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత యూనివర్సిటీ ఎంఏ పొలిటికల్ సైన్స్ కూడా నేను పోటీ చేశాను. నెక్స్ట్ లైట్స్ అగేన్స్ట్ పోటీ చేశాను. 2 సార్లు ఓడిపోయాను. అప్పటికే లెఫ్టిస్ట్ చాలా స్ట్రాంగ్ ఉండే. తర్వాత నేను ఎల్ఎల్బి చేశాను యూనివర్సిటీ క్యాంపస్లో. అక్కడ జనరల్ సెక్రటరీ గెలిచాను. సో ఈ విధంగా ఏబీవీపీ నుంచి వెళ్ళిన తర్వాత నేను అడ్వకేట్ అయ్యాను. అడ్వకేట్ అయిన తర్వాత అడ్వకేట్లో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా గెలిచాను, ప్రెసిడెంట్ గెలిచాను, బార్ కౌన్సిల్ గెలిచాను. ఈ రకమైన అడ్వకేట్ దీంట్లో గెలుచుకుంటూ 1986లో నేను కార్పొరేటర్గా పోటీ చేసి 100 ఓట్లతో ఓడిపోయాను. 86లో అది ఫస్ట్ నా పొలిటికల్ ఎంట్రీ. కానీ తర్వాత నేను యాక్టివ్ పాలిటిక్స్లో తక్కువ ఉంటుండే. ఆర్గనైజేషన్ మ్యాటర్స్లో పార్టీ మీటింగ్స్ చిన్న పోవడం ఎక్కువ. నేను రాజకీయాలకు దూరంగా ఉండి ప్రాక్టీస్ చేశాను అడ్వకేట్, ఎందుకంటే అడ్వకేట్ కాబట్టి. అట్లా మళ్ళీ ఎమ్మెల్యే అవకాశం వచ్చింది, ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది, ఎంపీ అవకాశం వచ్చింది. ఒకసారి ఎమ్మెల్సీ 97 ఓట్స్తో ఓడిపోయాను, ఒకసారి 14 గెలిచాను, మరోసారి 1000 ఓట్లతో ఓడిపోయాను. ఎంపీ కూడా 3.5 లక్షల ఓట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే కూడా దగ్గరకు వచ్చి ఓడిపోయాను, 2000తో ఓడిపోయాను. మల్కాజ్గిరి. సో ఇవన్నీ రాజకీయ ప్రస్థానం, పార్టీలో పనిచేయడం, పదవి ఉన్నా లేకున్నా పార్టీలో అన్ని రకాలైన పనులు, లీగల్ సెల్గా పనిచేశాను, నేషనల్ లీగల్ సెల్ పనిచేశాను, స్పోక్స్ పర్సన్గా పనిచేశాను, జనరల్ సెక్రటరీగా పనిచేశాను, అనేక బాధ్యతలు తీసుకుని పనిచేశాను. మీరు అనేక బాధ్యతలు తీసుకున్నారు, పార్టీలో కూడా చాలా విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ పార్టీలో కాకుండా వేరే పార్టీలోకి వెళితే అధికారం వస్తుంది, పోస్ట్ మారుతుంది అని ఎప్పుడు ఆలోచించలేదు? మేము ఆలోచించాం, ఎందుకంటే అది సిద్ధాంతం కోసం పనిచేస్తాం. కేవలం ఈ దేశం సిద్ధాంతం, ఈ దేశం కోసము త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దేశంకు ఎందుకు మనం స్వాతంత్రం వచ్చింది ఒకవైపు ఉంటే, ఈ దేశాన్ని విడగొట్టినటువంటి ఒక సంస్థలు కూడా ఉన్నాయి. ఈరోజు దేశంలో దేశభక్తి అనేటటువంటిది తక్కువైపోయింది. దేశము మనకు స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా దీన్ని విదేశీయులు పీడిస్తూ ఉన్నారు. కల్చరల్ ఇంపీరియలిజం ద్వారా, సాంస్కృతిక సామ్రాజ్యవాదం ద్వారా ఇంకా దేశాన్ని పీడిస్తూ ఉన్నారు. మనం చూసాం యూనివర్సిటీస్లో ఈరోజు కూడా భారతదేశం జెండా ఎగరబెడతారు, తగలబెడతారు. కొంతమంది ఎగరేస్తుంటే కొంతమంది తగలబెట్టేటోళ్ళు ఉన్నారు. కొంతమంది ఇండియా డౌన్ అనేటోళ్ళు ఉన్నారు. ఇండియాలో ఉండు, షహీన్ బాగ్ లాంటి ఒక ఇన్సిడెంట్ మనం చూసినాం. పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఈ దేశభక్తి ఒకవైపు మనకు చాలా ముఖ్యము, ఉండాలి అనేటటువంటి ఆలోచన విధానంతో, ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆలోచన విధానంతో నేను విద్యార్థి రాజకీయాల్లో వచ్చాను. అదే నేను ఈరోజు బీజేపీ రాజకీయాల్లో ఉన్నాను. పార్టీ మారే సమస్య ఉండదు, ఫ్యూచర్లో కూడా అసలు ఛాన్స్ లేదు. అసలు ఫ్యూచర్ అసలు పార్టీ మారడం అనేది ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావాలతోనే మీరు ఇందులోకి రావడం జరిగింది అంటున్నారు, కానీ ఇప్పుడు
ఆర్ఎస్ఎస్ భావాలు ఒక ఎత్తు, ప్రధాని మోడీ సిద్ధాంతం ఒక ఎత్తు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజమంటారా? అట్లుండదు. బ్రాడర్ యాంగిల్లో ఇండియా ఒక భారతదేశం ఒక సమగ్రత, భారతదేశం అభివృద్ధి, భారతదేశం సంస్కృతిని కాపాడటము, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల మధ్యన కులమత భేదాలు లేకుండా ఈ భారతదేశం నాది అనేటటువంటి ఒక భావనతో నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, ఈ రకమైన ఆలోచనతో ఆర్ఎస్ఎస్ మీ అంతా పెరిగిన పార్టీలో కూడా అదే విధానము, బీజేపీలో అదే విధానం ఉంది. సో కాబట్టి మోదీ గారు కూడా ఎప్పుడు కూడా నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్, ఈరోజు ఆర్ఎస్ఎస్ విధానం మాకు నేర్పింది అది. సో కాబట్టి ఆర్ఎస్ఎస్ విధానానికి మోదీ గారి విధానానికి మా ఆలోచనకి ఎక్కడ కూడా తేడా లేదు. అంతే అంటారా? సార్ అయితే ఇంకొకటి, రీసెంట్గా బండి సంజయ్ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందరూ ఆయన మీద మండిపడుతున్నారు. గద్దర్ విషయంలో ఆయన ఏం చేస్తాడు, రాష్ట్రానికి ఏం చేస్తాడు, పార్టీకి ఏం చేస్తాడు, అసలు ఆయన ఎందుకు అంతగానే సమర్థిస్తున్నారు, ఆయన భావజాల వల్ల నక్సలైట్లకి సపోర్ట్ చేస్తాడు, ఎంతోమంది ప్రాణాలు పోవడానికి ఆయన కూడా ఒక స్ఫూర్తి అన్నట్టు గద్దర్ మీద చాలా అనుచితంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. దీని మీద బీజేపీ మీద, ముఖ్యంగా బండి సంజయ్ మీద అందరూ కూడా మండిపడుతున్నారు. గద్దర్కి సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే ప్రొఫెసర్లు కానీ, లేదంటే ప్రతిపక్షాలు కానీ, అధికారంలో ఉన్న వాళ్ళందరూ కానీ. మీరు బీజేపీ నాయకుడిగా మీరు సమర్థిస్తారా బండి సంజయ్ అన్న మాటల్ని? బీజేపీ నాయకుడిగా బీజేపీ నాయకులు ఏది మాట్లాడినా దాంట్లో ఏకీభవించినా ఏకీభవించకపోయినా దాంట్లో సారం ఏది ఉంటుంది, దాని భావం ఏది ఉంటుంది, దాన్ని తప్పకుండా సమర్థిస్తారు ఎవరైనా. మా మినిస్టర్ ఎందుకు మాట్లాడారు, ఏ సందర్భంగా మాట్లాడారు నాకు తెలియదు కాబట్టి నేను దాని మీద నేను కామెంట్ చేయను. కానీ ఒక లైన్ తీసుకున్న తర్వాత మినిస్టర్స్ కానీ పార్టీ లీడర్లే కానీ మేము వాళ్ళు తప్పు మాట్లాడారని మేము అనం. మేము ఏకీభవించకపోవచ్చు, అది వేరే మాట. కానీ బహిరంగంగా ఆయన తప్పు అట్లా మాట్లాడేది లేకుండే ఇతరులు మాట్లాడారు. మిగతా వాళ్ళు కూడా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా నాకైతే తెలియదు. కానీ ఒకటి ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడినంటే కొంతమందికి పద్మశ్రీ వచ్చింది, కొంతమందికి రాలేదని ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారని దాని మీద అన్నారు. ఈయనకి ఎందుకు ఇచ్చారు ఆయనకి, అంతేగాని పెద్ద దాన్ని నేను అని కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఒక విషయం చెప్పాడు, ముఖ్యమంత్రి గారు అన్నారు మేము కొన్ని పేర్లు పంపించినాం వాళ్ళకి ఇయ్యలేదు అన్నారు. మీ ఇయ్యము ఎందుకు ఇస్తాము అని అన్నట్టు నేనేమంటున్నా అంటే దాంట్లో ఆ డీటెయిల్స్ నేను పోను ఎందుకు ఇయ్యేది. కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భారతీయ జనతా పార్టీలో అనేక మంది కార్యకర్తలు, అది ఆ పేరుకు నేను సంబంధం లేదు, బట్ స్టిల్ నేను చెప్తున్నాను, ఏబీవీపీ కార్యకర్తలు నా కళ్ళారా కార్యకర్తలు చనిపోతే చూశాను. నేను క్యాంపస్లో ఉన్నప్పుడు చాలామంది ఏబీవీపీని చంపేశారు. కృష్ణవర్ధన్ రెడ్డి అయితే ఏంది, మేరెడ్డి చంద్రారెడ్డి అయితే ఏంది, ఈరోజు జయానంద్ అయితే ఏంది, దాదాపు 70 మంది కార్యకర్తలు తన ప్రాణాలు త్యాగం చేశాడు. జితేందర్ రెడ్డి అయితే, సామ జగన్మోహన్ రెడ్డి అయితే, వీళ్ళ పేర్లు చెప్తా ఉంటే ఇక మీకు మా ఒళ్ళు రక్తం ఉడుకుతూ ఉంటుంది. ఎంతమంది చనిపోయారు మొత్తం విద్యార్థి పరిషత్ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి, బీజేపీ నుంచి గ్రామాల్లో వాళ్ళు బయటికి తీసుకువచ్చి వాళ్ళని కాల్చి పడేసినటువంటి, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ముందు కాల్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆలోచించారా ఎవరైనా? ఈరోజు బీజేపీ తెలంగాణ నుంచి పెరిగి వచ్చింది అంటే దీనికి త్యాగాలు ఉన్నాయి, కార్యకర్తల త్యాగాలు ఉన్నాయి. ఎవరు చంపారు ఏంది నేను దాని విషయాన్ని ఇప్పుడు నేను పోను. కానీ ఇది వాస్తవం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చాలామంది ఇంతవరకు చాలా కుటుంబాలు నెక్సలైట్స్లో గురయ్యారు. వాళ్ళు ఆ నెక్సలైట్స్ కుటుంబాలు ఆ కుటుంబాలు నెక్సలైట్ ద్వారా ఏదైతే బాధిత పడినో చాలామంది ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. అన్నానికి తిండి లేనటువంటి వ్యక్తులను కూడా చంపడం జరిగింది మా ఏబీపీలు తిరిగినందుకు. సో కాబట్టి అది పెద్ద సబ్జెక్ట్, దాని మీద నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. అంటే బండి సంజయ్ ఇదే మాట అన్నారు, కావాలని పోలీసులు చంపడానికి ఇదొక ఈయన ముఖ్య కారణం గద్దరు అసలు ఆయన ఏం మాట్లాడారు మొత్తం నేను ఇల్లేదు, నేను అది ఎందుకంటే నేను చూడలే. కానీ బట్ ఏది మాట్లాడినా ఆయన ఒక భావం మాట్లాడాడు. ఆయన మాకు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారు వీళ్ళకి ఇవ్వాల్సి ఉందే ఈయనకి ఎందుకు ఇచ్చినా అని అన్నారని దాని మీద రియాక్షన్ అయ్యిండు. అయితే
ముఖ్యమంత్రి అక్కడ అట్లా ఎందుకు మాట్లాడాలి? మేము ఎవరికైనా ఇచ్చుకుంటాం, ఆ కమిటీ ఉంటుంది, మేము కాదు కదా ఇచ్చేది, పద్మశ్రీ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఇచ్చింది, నువ్వు అట్లా మాట్లాడదు కాబట్టి రియాక్షన్ ఇచ్చాడు అంటే కౌంటర్ మరి. దానికి మనం పెద్ద దాని మీద చర్చ తీసుకొని ఇక అదేదో తప్పు చేసిండో అనే ఫీలింగ్ మనం పోకూడదు. రైట్ సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి పార్టీ అంటే భావజాలంతో, కానీ ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలని వాళ్ళ సిద్ధాంతాలను పక్కన పెట్టి వేరే మార్గంలో వెళ్తుంది అనే ఒక వాదన అయితే ఉంది, నిజమేనా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు పట్టించుకోవట్లేదు అసలు ఆర్ఎస్ఎస్ వ్యక్తులను కూడా. ఆర్ఎస్ఎస్కు బీజేపీకు ఎటువంటి ఒక సంస్థాగత సంబంధాలు, కంట్రోల్ సంబంధాలు లేవు. ఓకే. ఆర్ఎస్ఎస్ మమ్మల్ని ఏం కంట్రోల్ చేయదు, ఆర్ఎస్ఎస్ని బీజేపీ ఏమి సలహా లేదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్ముతాం అంతే. ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంస్థలు వేరే, వాళ్ళ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సెటప్ వేరే, మాది వేరే. కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని మా మూల సిద్ధాంతం. ఏబీపీ అయితే ఇంకేదైతే విచార ఆలోచన అవుతుంది, ఆలోచన అవుతుందో ఆ ఆలోచన మాత్రం ఒకటి. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉంటుంది, ఆర్ఎస్ఎస్ చెప్పినట్టే బీజేపీ వింటుంది, వినకూడదు, ఇప్పుడు వినట్లేదు అనేది తప్పది. ఆర్ఎస్ఎస్ ఈజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ బీజేపీ ఆర్ బీజేపీ ఈజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వాళ్ళు బీజేపీని ఉండొచ్చు, అంతేగాని ఆర్ఎస్ఎస్ని బీజేపీ కంట్రోల్ చేస్తుంది లేక బీజేపీని ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తుంది రాంగ్. సో అటువంటి ఒక ఆలోచన, అటువంటి ఒక ఎవరికైనా అనుమానం ఉంటే తప్పది. బీజేపీ ఇండిపెండెంట్గా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు. ఆర్ఎస్ఎస్ నెవర్ ఇన్ఫ్లుయెన్సెస్ ది బీజేపీ టు టేక్ ఎ డిసిషన్. అది పొరపాటు బయట ఏంటంటే ఎలక్షన్స్ ఓడిపోయాను, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయలేవాడు ఓడిపోయాను, ఈ ఎలక్షన్ గెలిచారు ఎందుకంటే ఆర్ఎస్ సపోర్ట్ చేసి గెలిచారు, ఇవన్నీ ఊహాగానాలతో స్పెక్యులేషన్తో రాసినటువంటి ఒక కథనాలు, అంతేగాని ఇటువంటి డిఫరెన్సెస్ లేవు. అయితే పద్మశ్రీ విషయంలో ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళకంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు చెప్పింది చేస్తారని, కానీ బయట ప్రచారం ఎలా ఉందంటే కావాలని కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గతంలో కూడా పద్మభూషణ్, విభూషణ్ కానీ చిరంజీవి గారికి ఇవ్వడానికి కారణం అతన్ని బీజేపీ ఆహ్వానిస్తుంది, ఇండైరెక్ట్గా రాజ్యసభ సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేసి అని అంటున్నారు. స్పెక్యులేషన్ అంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఫీల్డ్లో ఎవరు అయితే సామాజికమైనటువంటి పోరాటాలు చేశారో, ఎవరైతే డాక్టర్గా మంచి పేరు సంపాదించారో, ఏదైతే సినిమా ఇండస్ట్రీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నదో, లేకుంటే ఇంకెవరైనా మంచి పని చేసుకొని సామాజికమైన పేరు చేస్తారు దేశభక్తం, వాళ్ళని ఈ పద్మ అవార్డ్స్ కోసం ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయిస్తుంది, ప్రభుత్వం స్టేజ్ దాంట్లో ఉండదు. ఆ కమిటీ దగ్గర కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్లో ఎవరు దీంట్లో ఫిట్ ఇన్ అవుతారు, ఎవరికి ఇవ్వచ్చు అనేది కమిటీ నిర్ణయిస్తుంది. ప్రభుత్వానికి కానీ రాజకీయ నాయకులు కానీ సంబంధం లేదు. అది మన క్లారిటీతో ఉండాలి. పద్మ అవార్డ్స్ అని కూడా ప్రభుత్వాలు నిర్ణయించింది కాదు, ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది, కానీ దానికి సపరేట్గా ఇండిపెండెంట్ కమిటీ డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి దట్ యూ హ్యావ్ టు బి వెరీ మచ్ క్లియర్. సో ఇప్పుడు ఇందులో వచ్చినవన్నీ కూడా వాళ్ళు డిసైడ్ అయింది తప్ప ఎవరి రిఫరెన్స్ కానీ ఎవరి రికమెండేషన్ లేదంటారు? ఉండదమ్మా. కమిటీ మోదీ గారు వచ్చిన తర్వాత వనం రామయ్యకు వచ్చింది. ఎవరైతే వనం రామయ్య తెలుసా మీకు? ఎప్పుడైనా తెలియదు. మళ్ళీ ఇచ్చారు, చెట్లు నాటుతున్నారు కాబట్టి ఇచ్చారు. ఫారెస్ట్రీ మీద, దీని ఎన్విరాన్మెంటల్ దీని మీద ఇచ్చారు. అదే వెంకటరెడ్డి గారికి ఇచ్చారు. వాళ్ళ బ్రదర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఆయనకి ఇచ్చారు. ఎవరికైనా తెలుసు? ఆయన తెలియదు, మాకే తెలియదు, మా కాన్స్టిట్యూన్సీ నాకే తెలియదు. ఆయనకి ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? చాలామంది, ఒక ముస్లిం డాక్టర్ ఉన్నారు, ఆయన బొల్లి దానికి ఏదో మందు కనుక్కున్నాడు, ఆయనకి ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఈ కమిటీ నిర్ణయం చేస్తుంది. కమిటీ ముందు చాలా అప్లికేషన్స్ వస్తాయి. మీరు కూడా పద్మశ్రీ పెట్టుకోవచ్చు, మీరు కూడా మంచి పని చేసి మీరు పని, ఆ కమిటీ మళ్ళీ దాన్ని ఒక ఎంక్వైరీ చేస్తుంది, వీళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది. ఆ ఆధారంగా ఇస్తారు. కానీ ప్రభుత్వం పేర్లు పంపిస్తుంది, తప్పేం లేదు. ప్రభుత్వం ఇతర సంస్థలు కూడా పేర్లు పంపిస్తాయి, తప్పేం లేదు. అందరినీ కూడా కూర్చోబెట్టి కమిటీ నిర్ణయం చేస్తుంది ఇది. అందుకని దీని మీద కాంట్రవర్సీ చేయడం మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు అనవసరంగా దీన్ని కాంట్రవర్సీ చేశారు. నేను కావాలని చేయడమే తప్ప కావటం నేను చెప్పను, బట్ అనవసరంగా కాంట్రవర్సీ చేస్తారు. దాని మీద కామెంట్ చేయకపోతే అయిపోతుండే. మా వాళ్ళకు కూడా ఇచ్చే బాగుంటుండే అంటే వేరే మాట. ఆయనకి ఎట్లా ఇస్తారు, వీళ్ళకి ఎందుకు ఇయ్యరు అనేది తప్పది. ఎగ్జాక్ట్, రైట్. సో అయితే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీకి ఎన్నిక అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి వార్త అయితే విన్నాము. సో ఎట్లా సార్? అంటే గతంలో మీరు ఎమ్మెల్సీగా చేశారు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే
ఈ దానికి ఏమైనా ఛాన్సెస్ నేను ఉన్నాయంటారా? ఇది నా కాన్ఫిడెన్స్ కాదు కదమ్మా. నేను దీన్ని పోటీ చేయడానికి కూడా నేను ఆలోచన పెట్టుకోలేదు. ఇది కరీంనగర్ అని కూడా నా సొంత ఏరియా కాదు అది. మాది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్. వరంగల్, ఖమ్మం సైడు టీచర్స్ ఉంది. ఇది టీచర్స్ గ్రాడ్యుయేట్ ఉంది. అది స్థానికంగా ఆల్రెడీ మేము క్యాండిడేట్ మేము సెలెక్ట్ చేసాము. నేనే ఇన్ఛార్జ్ కాబట్టి నేను రేపటి నుంచి క్యాంపెయిన్ ఇవాళ అనౌన్స్ అయిన నోటిఫికేషన్ వచ్చింది. 27 తారీఖు ఎలక్షన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ మా క్యాండిడేట్ తిరుగుతూ ఉన్నాను. మిగతా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ వచ్చినప్పుడు మనం చూద్దాం అప్పుడు. కానీ ఇప్పుడైతే ఈ 3 అసెంబ్లీ, ఈ 3 ఎమ్మెల్సీ దీంట్లో మాత్రం పార్టీ వేరే అభ్యర్థులు పెట్టి తిరుగుతున్నారు, గెలుస్తారు. ఓకే, మీరు వచ్చే ఛాన్సెస్ తక్కువ అంటారా? ఇప్పుడు దీంట్లో నేను చేయడానికి అసలు ఆస్కారం లేదు అనుకుంటున్నాను. నా ఏరియా కాదు అది. టీచర్స్ 2 టీచర్స్ ఉన్నాయి, ఒకటి గ్రాడ్యుయేట్. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ కదా. నాది కాదు కాబట్టి కాన్స్టిట్యూన్సీ నేను వేరే వాళ్ళు లోకల్గా ఉన్నారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో ఫర్దర్గా ఎట్లాంటి పొజిషన్ పోయిన ఒకవేళ ఎమ్మెల్సీ కాకపోతే మీకు ఎట్లాంటిది కావాలని మీకు ఏమైనా ఉన్నాయండి? అట్లే పార్టీలో పని చేసుకుంటూ పోవాలి. ఏ పొజిషన్ కావాలి నేను కోవడం కాదు. పార్టీ ఏది ఇస్తుంది నేను తీసుకుంటాను. పార్టీ ఏది ఇవ్వలేదనుకోండి పర్వాలేదు, నేను పార్టీకి పని చేస్తా. మేమంతా కమిటెడ్ కార్యకర్తలు. వీఆర్ నాట్ ఫర్ పవర్ ఇయర్. నేను రాజకీయాల్లో నేను ఇంతకుముందు చాలా టీవీలో చెప్పాను. నేను టీవీలో ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లో పవర్ కోసము, డబ్బుల కోసము, లేకుంటే పేరు కోసం రాలే. రాజకీయాల్లో నేను నమ్మిన సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోవడానికి వచ్చిన, ప్రజాసేవ కోసం వచ్చిన, అందుకే రాజకీయాల్లో వచ్చిన నేను. మీరు వేరే రాజకీయ నాయకులతో మీ వాళ్ళు ఇట్లా వచ్చారు అంటే మరి కంపేర్ చేయకూడదు. చాలామంది నాలాంటి వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలో. చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో సాక్రిఫైస్ చేసి కమ్యూనిస్ట్ లీడర్లు చాలామంది నా బ్యాచ్మేట్స్, క్లాస్మేట్స్ ఉన్నారు. వేరే పార్టీలు కూడా సిన్సియర్ లీడర్స్ ఉండొచ్చు, లేదని కాదు. కానీ నా వరకు వచ్చే వరకు మాత్రం నేను మాత్రం ఐ హ్యావ్ కమ్ టు పాలిటిక్స్ టు సర్వ్ ది పీపుల్ అండ్ టు స్ప్రెడ్ మై ఐడియాలజీ, అంతవరకే. నేను అందుకనే నాకు పోస్టుతో సంబంధం ఉండదు. పోస్ట్ ఇస్తే తప్పకుండా తీసుకుంటా, దాన్ని న్యాయం చేస్తా. పోస్ట్ ఇవ్వకుండా పని చేస్తా, ఏం చేస్తాము. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ ఒక ఫేక్, బీజేపీ ఒక డీ ఫేక్, వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యే తెలంగాణలో రాజకీయాలు నడుపుతున్నారని చెప్పడం జరుగుతుంది. కవితక్క ఈ విషయాలు మాట్లాడుతుంది. సో మీరు ఎట్లా చెప్తారు సార్, నిజంగానే అటు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తుందా? ఆమె నాలెడ్జ్ ఎంతవరకు నాకు తెలియదు. ఇక ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మీద నేను కామెంట్ చేయటము అసలు అంటే ఐ డోంట్ థింక్ ఇట్ నీడ్స్ ఎనీ కామెంట్, నాట్ వర్తీ ఆఫ్ ఎ కామెంట్. బట్ ఒకటి చెప్తారు, బీజేపీ పెరగకుండా రాష్ట్రంలో ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి. అదే అంటున్నా ఇప్పుడు నేను చెప్తానండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీని పెరగకుండా చేస్తారు. రెండు ఎగ్జాంపుల్. కాళేశ్వరం అన్నారు, అది అన్నారు. మళ్ళీ ఇద్దరు ఏమన్నా జైలు వేసారా? ఏమైనా జైలు వేసారా? ఫోన్ ట్యాపింగ్ అది ఇది అన్నారు. సరే ఇప్పుడు వినండి, ఫోన్ ట్యాపింగ్ అన్నారు. పోలీస్ ఆఫీసర్ అధికారులు వేశారు. ఏమైనా బీఆర్ఎస్ లీడర్ వేశారు? ఈ ఫార్ములా రేసింగ్ అది ఇది అన్నారు. ఎవరైనా వేశారా జైలు? ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఏంటంటే ఒకరికొకరు బాగా కొట్లాడుకుని బీజేపీని పక్కకు పెట్టి రేపు మన ఇద్దరం పంచుకుందాం దీంట్లో షాడో బాక్సింగ్, దాన్ని షాడో బాక్సింగ్ అంటారు. ఏదైతే వాళ్ళు ఒకరి మీద ఒకరి పరస్పర విమర్శలు ఉన్నాయో అది కేవలం నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్పేసేటువంటి రాజకీయాలు. బీజేపీ పెరుగుతుంది. మేము 8 ఎంపీ సీట్లు గెలిచినాం, 7 ఎమ్మెల్యేలు గెలిచినాం, మాకు 39% ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించిన పెరుగుదలని ఈ రెండు పార్టీలు గ్రహించి బీజేపీ పెరగకుండా ఉండాలంటే మన ఇద్దరమే ఈ యొక్క రాజకీయాల్లో స్పేస్ తీసుకోవాలని ఈ రోజు స్పేస్ కోసం కొట్లాడు. కానీ బీజేపీ అట్లా కాదు. బీజేపీ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు పోరాడి ముందుకు తీసుకుపోతున్నటువంటి బీజేపీ వీళ్ళిద్దరు తట్టుకోలేక ఈరోజు ఆ డ్రామాలు ఆడుతున్నారు. సరే, ఇప్పుడు అధికారం నుండి కాంగ్రెస్, వాళ్ళకి పోటీ ఎవరా అంటే బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ పోటీ ఎవరంటే కాంగ్రెస్. కానీ బీజేపీ ఏ రకంగా పోటీ అవుతుంది? మీరంటే దీన్ని పక్కన పెడుతుందని అంటున్నారు. మమ్మల్ని పక్కన పెట్టడం కాదండి, వాళ్ళ పోటీలో మేమే ఉన్నామని కొట్లాడుతున్నారు. అట్లా చూపెడుతున్నారు. బీఆర్ఎస్ లేదు పోటీలో. ఎందుకు ఉంది పోటీలో? ఇప్పుడు అధికారం పోయింది కదా, బీఆర్ఎస్ అధికారం పోయింది కదా, ప్రతిపక్షంలో ఉంది కానీ బీఆర్ఎస్ అది పోనీ నేను చెప్తా, దానికి కూడా వస్తాను నేను. అధికారం పోయిందా? బీఆర్ఎస్ పోయిందా? పోయింది. ఇప్పుడు తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి కదా, బీఆర్ఎస్ ఎన్ని సీట్లు వచ్చినాయి? బీఆర్ఎస్కి ఒకటి రాలే కానీ బీజేపీకి మాత్రం దాదాపుగా 8 వచ్చినాయి కదా. ఎంత శాతం ఓట్లు వచ్చినాయి? 39% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ గొప్పదా బీఆర్ఎస్ పెద్దదా? ఇప్పుడు
కానీ లోకల్ వినండి, వినండి, ఈ ఇది ఒకటి. విషయంలో అయితే బీజేపీ బీజేపీ. తర్వాత మీరు ప్రతిపక్షం అన్నారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 39. 39 సగం మంది, కొంతమంది పోయింది కదా బయటికి, 3-4 పోయారు కదా. దానం ఒక నాగేంద్ర 10 మంది పోయారు ఏదో 5-6 దాదాపుగా. 19 పోయారు. ఒక 10. ఎంతమంది మిగిలి? 29 మిగిలిరు. 29 మందిలో మీకు కేసీఆర్ గారు ఎప్పుడైనా వచ్చారా? అసెంబ్లీకి రాలేదు. ఆయన మళ్ళీ అపోజిషన్ ఎట్లయితుంది? ఒకటి కేటీఆర్ చెప్తాను, అదే అన్న, కేటీఆర్ హరీష్ రావు తప్ప ఇంకెవరైనా మాట్లాడుతున్నారు అక్కడ? ఈ మధ్యన కవిత వస్తుంది. కవిత కౌన్సిల్ ఉంది అసెంబ్లీలో, ఎవరు మాట్లాడుతున్నారు? హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఇద్దరు ఎవరు మీరు లేరు. మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ పార్టీ అది. మీరు దాన్ని అపోజిషన్ కింద ఎంత ట్రీట్ చేస్తారు? సో లేదు, ఇప్పుడు అపోజిషన్, మెయిన్ అపోజిషన్ ఇస్ బీజేపీ. కానీ బీజేపీలో అసలు ఎల్పీ లీడర్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు అంత ఆలస్యం అయింది కదండి. అయింది, మీరు చాలా ఆలోచించాలి కదా. ఆ, ఇప్పుడు మన దాంట్లో అన్ని రకాలైన ఆలోచన తీసి పెట్టాలి. ఆ. ఎందుకంటే 8 మంది ఉన్నాం. రాజాసింగ్ సీనియర్ మోస్ట్. రాజాసింగ్ అయితే అసలు ఛాన్స్ ఆయన- ఇవ్వరు. ఎందుకంటే ఆయన ఛాన్స్ ఆయన అడిగినాము, ఇవ్వరు. ఆయన నేను చేయను అన్నాడు. ఆయన చేయను మనకు కన్విన్స్ చేసినాము. లేదు నాకు తెలుగు రాదు సరిగ్గా, నేను కష్టమవుతుంది నాకు తెలుగులో ఎక్స్ప్రెస్ చేయడానికి. అంటే ఆయన మాట్లాడితే ఆయన- కేవలం హిందూ ధర్మం, మతాలకు సంబంధించి మాట్లాడతారు సరే, తప్ప ఆయన సబ్జెక్ట్ అది, అదే ఆయన సబ్జెక్ట్ ఆయన కాన్ఫరెన్సీ, మాట్లాడలేదు. ఆయన కాన్ఫరెన్సీ కూడా అటువంటి కాన్ఫరెన్సీ. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నది అనేది ఆయన కాన్ఫరెన్సీ కోసము, ప్రజల కోసము, దేశం కోసము, ధర్మం కోసం మాట్లాడే వ్యక్తి ఆయన. అది కాదు. ఇప్పుడు 7 ఉన్నారు కాబట్టి దాంట్లో 7 కూడా ఎలక్ట్ చేయాలి కదా. మేము 10 మంది అడుగుతారు, దాంట్లో కూడా ఎట్లా చేయాలి అనేది ఆలోచన కొద్దిగా. అంతేగాని ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నారు మా ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు. మహేశ్వర్ రెడ్డి గారు ఒకరు మాట్లాడడం జరుగుతుంది, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. లేదు, అందరూ ఆయన మాట్లాడుతున్నారు. తప్ప ఎవరు మాట్లాడుతున్నారండి? అందరూ మీరు అందుకే చెప్తున్నారు, మీరు టీవీ చూడట్లేదు. పాయల్ శంకర్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఆ. పాయ రామారావు పవర్ క్వశ్చన్ బ్రహ్మాండం క్వశ్చన్ రాకేష్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతుంది తప్ప అసెంబ్లీలో మాట్లాడడం తక్కువ చేస్తున్నారు. లేదమ్మా, మీరు చూడండి, అందుకే చెప్తున్నాను. మీరు యూట్యూబ్లో చూడండి, బీజేపీలో 7 మాట్లాడతారు. టీఆర్ఎస్లో ఉన్న 40-30 మంది 3 మాట్లాడతారు. మేము 7 మాట్లాడుతాం, 8 మందికి 8 మాట్లాడతాం. వాళ్ళు మాత్రం 3 మాట్లాడతారు. మీరు రికార్డ్ చూడండి, యూట్యూబ్ ఉన్నాయి కదా, ఎవరికి దాచేది ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తే మీరు పోయి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అవును. సో నేను మీకు చెప్తున్నా, మీరు సెర్చ్ చేయండి. 30 మంది బీఆర్ఎస్లో 3 మాట్లాడతారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి 8 మంది బీజేపీలో 8 మాట్లాడతారు. కాదు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గొంతు ఒకటి నేను వినడం చూసాను. మీరు అన్నట్టు అప్పుడప్పుడు పాయల్ శంకర్ గారు ఆయన ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త. ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ కూడా కొత్త ఎక్స్పీరియన్స్, అసలు వాళ్ళకి ఇంత గతంలో లేదు. ఆయన ఒక్కరికే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ కొత్త కేవలం ఫస్ట్ సెషన్లో ఉంటుంది, తర్వాత ఏం కొత్త ఉండదు, పాత ఉండదు. మీరు ఇప్పుడే నా ముందే మీ ఫోన్ తీసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్లో రాకేష్ రెడ్డి ఈయన అసెంబ్లీని పెట్టండి, రామారావు పవార్ ఈయన అసెంబ్లీని పెట్టండి, రాజాసింగ్ ఈయన అసెంబ్లీని పెట్టండి. మీకు ఎన్ని వస్తాయి చూడండి. మీరు చూసిన తర్వాత మళ్ళీ నన్ను పిలవండి, నేను వచ్చి మాట్లాడతాను మీతో. ఏం లేవు సార్, వీళ్ళు ఏం మాట్లాడలేదని చెప్పండి. అప్పుడు అందరు మాట్లాడతారు. అందరికి సబ్జెక్ట్ ఇస్తారు. మెయిన్ సబ్జెక్ట్ లీడ్ చేసేది ఫ్లో లీడర్. మిగతా వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన దాంట్లో రైతుల గురించి మాట్లాడతారు, పట్నం గురించి మాట్లాడతారు, స్టూడెంట్స్ గురించి ఒకరు మాట్లాడతారు. సబ్జెక్ట్ డివైడ్ చేసుకుంటారు. కానీ టీఆర్ఎస్ ఎవరు డివైడ్ చేసుకుని కాదు, వాళ్ళిద్దరే మాట్లాడతారు. ఆయన రాడు పెద్ద మనిషి, వీళ్ళు వాళ్ళిద్దరే మాట్లాడుతుంది. అది సో మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ 8 మంది నెక్స్ట్ పెరిగే ఛాన్సెస్ ఉందని మీకు అనిపిస్తుందా? మీరు డెఫినెట్గా 8 నుంచి 80 అయితే 119 ఉంటాయి. అప్పుడు పెరిగితే 154 అయితే డెఫినెట్గా 100 సీట్స్ మేమే బీజేపీ అధికారంలో వస్తుంది. 8 నుంచి 80 అంటే అది చాలా పెద్ద అవునండి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అండి ఇవి. మేము 0 మన 4 ఎంపీ నుంచి 8 అయినాం. మీరు బీజేపీని వీళ్ళిద్దరు రాని పక్కకు పడుతున్నారు అని అంటున్నారు. ఉన్న లీడర్లనే మీరే వెనక్కి తోసేస్తారు. బండి సంజయ్ ఒకప్పుడు చాలా ఫైట్ చేయడం జరిగింది, ఆయన వాయిస్ కూడా బాగా అనిపించింది. కానీ ఆయన కంట్రోల్ చేసింది మీ బీజేపీ నాయకులే, హైకమాండ్ నుంచి కంట్రోల్ చేశారని ఒక వాదన అయితే ఉంది మీ మీద. సో మరి మీ వాళ్ళని మీరే కంట్రోల్ చేసుకున్నప్పుడు మీరు ఎలా బయటకు రావడం జరుగుతుంది? బండి సంజయ్ ఏంది ఇప్పుడు ఏది బీజేపీ కాదు, ఏది నేను ఎంపీ కాదు, మేము ఇంకా మినిస్టర్ కాదు. మినిస్టర్ మళ్ళీ మినిస్టర్ పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయన తగ్గిస్తున్న ఎట్లా అంటారు మీరు? ఎంపీ సెకండ్ టైం టికెట్ ఇచ్చినాం కదా, 1,00,000 ఓట్లు పైలతో గెలిచాడు కదా, మినిస్టర్ ఇచ్చినాం కదా. ఎట్లా అనుకుంటారు మీరు బండి తక్కువ చేస్తున్నారు? ఇప్పుడు కాదు సార్, గతంలో కూడా అది ఇంటర్నల్గా మా పార్టీలో ఉన్న విషయాలు, మా కారణాలు మాకు ఉంటాయి.
అది ఎందుకు ఏంది అనేది దాని మీద హిస్టరీ అది. ఇక నువ్వు మీ ప్రజలు కూడా ఈ చెప్పుకున్నా కూడా మీ సంజాయి చెప్పుకోవడం కాదు. ఇప్పుడు ఇంకెవరు వాట్ ఈస్ వాట్ నెక్స్ట్ ఇంకెవరున్నారు లీడర్లు, పెద్ద మంచి లీడర్లు? అంటే బండి సంజయ్ రఘునందన్ పేర్లు వినబడితే మీరు అన్నట్టు 2-3 పేర్లు ఉన్నాయి, కానీ గట్టి నాయకుడు అంటే ఎవరున్నారండి బీజేపీ? అందరు నాయకులు, బీజేపీ ప్రతి కార్యకర్త నాయకుడు, బీజేపీ ప్రతి కార్యకర్త నాయకుడే. మీకు బీజేపీలో మీకు లీడర్షిప్ కొరత లేదు. కానీ ఈసారి కాంగ్రెస్ అయితే సెంట్రల్లో చాలా గట్టి పోటీ ఇచ్చింది, కొద్ది ఓట్లతో అట్లా గెలవడం జరిగింది కానీ బీజేపీ. కానీ ఆ ఎంపీ సీట్లు ఆంధ్ర కనుక సపోర్ట్ చేయకపోతే నరేంద్ర మోడీ పక్కా ఈసారి దిగిపోతారు అనేది అంటున్నారు, అవునా కదా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎంపీ సీటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, అక్కడ కూటమి. ఇక్కడ మీరు మాట్లాడండి, అక్కడ వాళ్ళ కూటమి వాళ్ళు గెలిచారు. ఇక్కడ బీజేపీ 8 సీట్లు వచ్చినాయా లేదా? మీరు అంతవరకే. కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి 1 సీట్ రాలే. బీజేపీకి వచ్చిన సీట్లు 3 ప్రాంతాల్లో వచ్చినాయి, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ. మాకు మహబూబ్నగర్ వచ్చింది సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో సికింద్రాబాద్ గెలిచినాం, ఇటు పక్కన ఉన్నటువంటి ఇంకో సీటు చేవడ గెలిచినాం, ఇటు నార్త్ తెలంగాణ 4 సీట్లు గెలిచినాం. ఈ 8 సీట్లు గెలిచినటువంటి ఇది దాదాపు సగం తెలంగాణ కన్నా ఎక్కువ గెలిచినట్టు మా ఇది ప్రభావం ఉంది. కాబట్టి రేపు ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా, మళ్ళీ స్టేట్ ఎలక్షన్ వచ్చినా ప్రజల్లో బీజేపీ ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి 8 సీట్లు ఇచ్చారు. రేపు బీజేపీ కూడా 8 సీట్ల నుంచి మేము ఇప్పుడున్న 8 సీట్ల నుంచి ఏది అసెంబ్లీలో దాన్ని పెంచుకుంటూ పోతుంది. కంపారిజన్ చేస్తేనే ఇప్పటికే మేము దాదాపు 50 సీట్లలో ముందును, ఎంపీ సీట్లలో ఉన్న అసెంబ్లీ సీట్స్ మీరు క్యాల్కులేట్ చేస్తే దాన్ని బట్టి ఏమంటున్నాం అంటే మేము బీజేపీ దాదాపు స్టేట్లో పెరిగింది. గతంలో 1-2 ఎమ్మెల్యేలు ఉండే, 1-2 ఎంపీలు ఉండే, కానీ ఇప్పుడు పెరిగింది. ప్రజలందరూ కూడా బీజేపీ చూస్తున్నారు. కానీ ఉమెన్కి, ముఖ్యంగా మహిళలకి 33 రిజర్వేషన్ కల్పిస్తామన్న మీ బీజేపీ ఎందుకు ఒక్క ఉమెన్ మీ దాంట్లో గెలవలేదు, రాలేదు? ఎందుకు వాళ్ళకి ఇవ్వడం లేదు? డీకే అరుణ ఉంది కదమ్మా, మీరు మర్చిపోతున్నారు. డీకే అరుణ ఎవరు? డీకే అరుణ ఉంది. మన అయిపోయి కాంగ్రెస్ పెట్టండి, ఒక కాంగ్రెస్ పెట్టండి. నేను అందుకే చెప్తున్నాను, ఇవన్నీ బయట ప్రచారంలో ఏవో చేస్తున్నారు, నమ్మకండి. మీరు నేను చెప్పింది వినండి. బీజేపీ 33% రిజర్వేషన్, రేపు 33% రిజర్వేషన్స్తో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఇంకా అమెండ్మెంట్ అయింది కదా, ఈసారి డీలిమిటేషన్ ఖచ్చితంగా పాస్ అయిపోతుందా? అయింది కదా, పాస్ అయిపోయిందమ్మా. ఇప్పుడు డీలిమిటేషన్ చేయాలి. ఇప్పుడు మీ దాంట్లో పాస్ అయిపోయింది పార్లమెంట్లో, కానీ ఇప్పుడు మీ దగ్గర చూస్తున్నట్లయితే ఉమెన్కి సంబంధించి ఒక్క కార్యకర్త కూడా ఎవరికి అవకాశం కల్పించలేదని అంటున్నారు. అంటే ఎక్కువ ఎవరు అట్లా తప్పదు. మా పార్టీలోనే మీరు అదే అంటున్నారు, మీకు ఎవరు చెప్పింది తెలియదు. కానీ 33% మా పార్టీలో మేము పదవులు ఇస్తాము ఉమెన్కు. రేపు స్టేట్ ప్రెసిడెంట్ మారిన తర్వాత ఆ కొత్త ప్రెసిడెంట్ కూడా 33% ఆయన బాడీలో ఉండాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా వారి బాడీలో 33% లేడీస్ ఉన్నారు. అదేవిధంగా అంతకుముందు బండి సంజయ్ దాంట్లో కూడా 33% లేడీస్ ఉన్నారు. అంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క బాడీలో కూడా 30. అది మా కాన్స్టిట్యూషను, ఏ పార్టీలో లేదు. అది కాంగ్రెస్ పార్టీ లేదు, ఎక్కడ లేదు. 33% రిజర్వేషను పార్లమెంట్లో రాకముందు నుంచే మేము దాన్ని అమలుపరుస్తున్నాం పార్టీలో. రేపు ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా కూడా 33% ఇవ్వాల్సిందే, అది చట్టం. అది మీరు తప్పిదం వీల్లేదు. ఈ సీట్లో ఈ లేడీసే చేయాలి. మొగళ్ళని తీసుకొని చీర తీసుకట్టి అది ఉండదు, లేడీసే ఆ సీట్లు ఇవ్వాలి. సో కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని అడగాలి. మీరు మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ గతంలో ఫస్ట్ టైం వచ్చి ఒక్క మహిళా మినిస్టర్ లేరు, మహిళా కమిషన్ పెట్టే. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకి ఏం లాభం చేస్తున్న, ఒక బస్సు ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ దాని తర్వాత మహిళలకు ఎంత అన్యాయం చేస్తున్నారు, ఎంత రోజు పేపర్ చూస్తున్నాం, ఎట్లా చేస్తున్నారు, ఏమేమి కేసులు అవుతున్నాయి అని మనం చూస్తున్నాం. సో కాబట్టి మీరు బీజేపీ మహిళలకు ఏమి వేయట్లేదు తప్పది, అది రాంగ్ మైండ్ తీసేయండి. బీజేపీనే 33% ఇంప్లిమెంట్ చేస్తుంది మా సంస్థాగత ఎన్నికల్లో కూడా. బీజేపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఉమెన్కి ముఖ్యంగా బీజేపీ ఉన్నది కదా. చూపెట్టిన కదా నేను, డీకే అరుణ గారు గెలిచారు మా దగ్గర. మేము అసెంబ్లీలో కూడా దాదాపు 20 మెంబర్స్ లేడీస్కి ఇచ్చాము సీట్లు.
ఎవరు ఇచ్చారు చెప్పండి, ఏ పార్టీ? మేమే ఎక్కువ ఇచ్చినాం అట్లా. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే పురంధేశ్వరి గారు ఆవిడ ఫైట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఉన్నారు వాళ్ళు ఉన్నారు కదా. రైట్. ఇంకొకటి సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణకి కొద్దిగా పాజిటివ్గా ఉన్నారు. వీళ్ళంతా కూడా కృష్ణమాదిగా నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఏబిసిడి వర్గీకరణకు మద్దతు అయితే పలుకుతున్నారు. అయితే కాంగ్రెస్ సంబంధించి కొంతమంది దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మాత్రం హామీ అయితే ఇచ్చారు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని. బయట మాత్రం జస్ట్ ఊరికే మాయ మాటలు, అసలు నరేంద్ర మోడీ చెయ్యడు, ఏదో మభ్య పెట్టాలి, వాళ్ళ ఓట్లు లాక్కోవడానికి ఇప్పటికేదో అట్లా హామీలు ఇస్తున్నారు, దొంగ హామీలు. నిజంగా అయితే ఆయన అసలు ఏబిసిడి వర్గీకరణ బిల్లు పాసే చేయరు, పార్లమెంట్లో రాసి పెట్టుకోండి అని అంటున్నారు. నేను మాట చెప్పనా, ఫస్ట్ వర్గీకరణ మీద ఏ అసెంబ్లీ పాస్ చేసింది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ 1994లో అప్పుడు వర్గీకరణ మీద రిజల్యూషన్ పాస్ చేశారు. అవును. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిందా వాళ్ళు పాస్ చేశారు. మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాస్ చేశారు. ఎవరు అపోజ్ చేస్తుంది దాన్ని? బీజేపీ సపోర్ట్ చేసింది ఆ వర్గీకరణ దీనికోసం. ఇప్పుడు పార్లమెంట్ అంటారా, పార్లమెంట్లో కూడా దానిపైన చర్చ అయింది, అంత అయిపోయింది. సుప్రీంకోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు కోర్టు తీర్పు ఇవ్వట్లే, కేవలం రాష్ట్రాలకు అవసరమైతే ఇచ్చండి అని అన్నారు. పంజాబ్ సంబంధించిన దాంట్లో కేసు తీర్పు ఇచ్చేసింది, చేసుకోండి అని. పంజాబ్ వరకు ఇచ్చింది. ఇంకో 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏమైనా క్లియర్ అయిపోతుంది. దాంట్లో మేమేదో ఓట్ల కోసం చేస్తున్నామని కాదు, అక్కడ అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి కదా, మీ ఒక్కలే కాదు కదా, అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. అంటే రాజ్యాంగబద్ధంగా అయితే అవ్వడం జరగదు అని చెప్పేసి కొంతమంది ఎవరన్నా రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టులో అయిన తర్వాత, కేసు అయిన తర్వాత దానికి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చట్టం తీసుకువస్తారు. రాజ్యాంగాన్ని మార్చుకోవాలంటే మార్చుకుంటారు, అప్పుడు కావాలంటే ఆ హద్దు వరకు అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఎవరు దాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా అపోజ్ చేయట్లేదు. ఎవరు అపోజ్ చేయట్లేదు. ఎవరిని అపోజ్ చేస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ చేస్తున్నారు, వాళ్ళ బాధ ఉంటుంది వాళ్ళకు. అదే వర్గీకరణ అయితే మాకు నష్టం జరుగుతుంది, కొంతమంది ఉంటారు, లేదని కాదు. సరే వాళ్ళని ఎట్లా చేయాలి, ఏంది, వాళ్ళకు కూడా ఎట్లా సాటిస్ఫై చేయాలి వేరే మాట. కానీ ఇప్పుడు ఏ పార్టీ దాన్ని ఏం అపోజ్ చేయట్లేదు. నేను కాంగ్రెస్ పార్టీ చెప్పిన బీజేపీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి అందరం చేస్తున్నాను కదా. కాంగ్రెస్ పార్టీ చేసింది, బీఆర్ఎస్ చేసింది, కమ్యూనిస్ట్ చేశారు. ఏ రాజకీయ పార్టీ మన రాష్ట్రంలో వర్గీకరణకు అపోజ్ చేయలేదు. బీజేపీ మీద కూడా ఎవరు దాని మీద ఏం లేదు. మన నరేంద్ర మోదీ గారు ఆయన కూడా అదే చెప్పాడు, కోర్టులో ఉన్నది, కోర్టు నుంచి తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని చేస్తాము, మేము చెప్పింది చేస్తాము. ఆర్టికల్ 370 తీసేస్తాను, తీసేసారు. ట్రిపుల్ తలాక్ చేస్తాను, చేస్తాను. మేము మన దాని ఏమంటారు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తాను, తెచ్చేసాం. మేము చెప్పింది ప్రతిదీ తీసుకొచ్చినాం. ఇప్పుడు 1 ఎలక్షన్ 1 నేషన్ అది కూడా చేస్తాం, అది కూడా వస్తుంది 100%. ఇంకొకటి కూడా ఒకటే యూనిఫామ్ అని అంటున్నారు, నిజమేనా? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే చట్టాలు, అది అందరికి ఒకే చట్టం. హిందువులకు, ముస్లింలకు అందరూ కూడా ఒకే చట్టం ఉండాలి, ఒకే దేశము, ఒకే న్యాయము, ఒకే చట్టము. అది కూడా వస్తుంది. అంటే లైక్ మ్యారేజెస్ విషయంలో ఎగ్జాక్ట్లీ, మ్యారేజెస్, చైల్డ్ రైట్స్, ప్రాపర్టీ రైట్స్, అడాప్షన్స్, దీంట్లో ఇప్పుడు హిందూ గర్లకు ముస్లిం గర్లకు డిఫరెన్స్ ఉంటుంది. ముస్లింలకు ఎన్ని పెళ్లి చేసుకోవడానికనే వాళ్ళకి చట్టం. లేడీస్ కూడా వాళ్ళకు ప్రాపర్టీ రైట్స్ అవి లేవు. కానీ అట్లా ఇప్పుడు వాళ్ళకి వస్తుంది, దీని ద్వారా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అడాప్షన్ రైట్స్ లేవు మన దగ్గర, హిందువులు ఉన్న అడాప్షన్ రైట్, పిల్లలు సంబంధించిన రైట్స్ ఇవన్నీ. అందుకే నేను బాలలకు, బాలికలకు, మహిళలకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తోని మొత్తం దేశంలో అన్ని మతాల వారికి న్యాయం జరుగుతుంది. మీరు ఇవాళ కూడా సుప్రీంకోర్టు ఆ విషయంలో మాట్లాడింది. సో కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు ఉత్తరాఖండ్లో స్టార్ట్ చేశారు, దేశవ్యాప్తంగా కూడా అవుతుంది. అది అంటే చట్టాలు కదా, కన్విన్స్ చేసి దాని మీద ఆర్గ్యుమెంట్ చేసి డిబేట్ చేసి దాన్ని తీసుకురావచ్చు, తొందరపడి తీసుకురాకూడదు. అది కూడా అవుతుంది. ఇంకా ఎట్లాంటివి తీసుకొచ్చే అవకాశం ఉంది బీజేపీ? ఇప్పటికైతే చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇటు ఎడ్యుకేషన్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, తర్వాత 33% మహిళా రిజర్వేషన్, ఆర్టికల్ 370 తీసుకొని కాశ్మీర్లో మన భాగం పెట్టి కాశ్మీర్ రిజర్వేషన్స్,
తర్వాత 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎగ్జాక్ట్లీ అగ్ర కులాలకు 10% రిజర్వేషన్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మామూలు మాట కాదమ్మా. ఇవన్నీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల నుంచి చేసింది ఏం లేదు, మింగింది తప్ప. ఇప్పుడు కరెక్ట్గా జరుగుతుంది దేశం. అది ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా? చెందినాం అమ్మా. మీరు హైదరాబాద్ బయటికి ఏమైనా పోతారా? అసలు పోరా? అర్థం కాలేదు. హైదరాబాద్ బయటికి ఎప్పుడైనా పోతారా అంటున్నాను. వెళ్తాను. వేరే స్టేట్స్ కానీ వెళ్ళాను, బాంబే వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, కలకత్తా వెళ్ళాను. ఎప్పుడైనా రోడ్ల హైవే మీద తిరిగారా? తిరిగాను. ఇంతకుముందు ఎంత మీరు హైవేలు ఏంటి ఉండేది కదా, మనకు కొన్ని ఉండే. అప్పుడు రోజుకు 8 కిలోమీటర్లు వేసేది. ఇప్పుడు రోజుకు 50 కిలోమీటర్లు వేస్తున్నారు. మనకు అప్పుడు ఎయిర్పోర్ట్లో ఇప్పుడు అన్నీ చెప్పారు కదా, ఏమైనా తిరుగుతున్నా ఫ్లైట్లో పోయి ఉండొచ్చు కదా. ఫ్లైట్లో పోయి ఉంటే అప్పుడు మనకు 70 ఎయిర్పోర్ట్లు ఉండే, ఇప్పుడు 150 ఎయిర్పోర్ట్లు ఉండే. ఈ 10 సంవత్సరాలు చెప్తున్నా నేను. అప్పుడు మనకు మన పోర్ట్స్ ఇవన్నీ ట్రైన్స్ చూసుకున్నాను. మనకు ట్రైన్స్ అప్పుడు అన్ని ట్రైన్ లేట్గా వచ్చేది, పాత డబ్బాలు ఉండేవి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఏది వందే భారత్. ఎప్పుడు ఎక్కారా? ఎట్లుంది ఆ పాత ట్రైన్కి ఇప్పుడు ఎట్లుంది? మరి ఉంటుంది బ్రో. మీకు అవగాహన పోగానే ఎట్ అవుతుందమ్మా అన్నీ బ్రో. ప్రైస్ పెరిగింది కదా బ్రో. ఆ రోజులకి ఈ రోజులకి చాలా ప్రైస్ పెరిగింది. న్యాచురల్ కడుతున్నారు, మీరు ఫ్లైట్లోనే పోతున్నారు కదా. కానీ మోదీ గారు మొత్తం దేశాన్ని మొత్తం అంబానీ ఆదాని చేతిలో పెడుతున్నారని అంటున్నారు. అవును, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా టాటా బిర్లాకి పెడుతుందని చెప్పారు. అంతే, మారుతుంటే పదాలు మారుతాయి అంతే, ఊత పదాలు ఇవన్నీ. టాటా అది అంబానీ అదాని, ఇటు టాటా బిర్లా. అప్పుడు టాటా బిర్లా అనేది అందరూ, ఇప్పుడు అంబానీ అదాని పెట్టున్నారు. ఏమైనా అదన్నీ అంతే. మీకేమన్నా అంబానీ మీకు ఏమైనా ఇచ్చాడా ఎప్పుడైనా? ప్రైవేటీకరణ, అన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం అనేది అపోజ్ చేస్తున్నారు కదా. మా విధానం కదా. ఎందుకు ప్రైవేటీకరణ చేస్తే జీడీపీ? మా విధానం అది. మీ ప్రైవేటీకరణ చేస్తేనే రేపు ఉద్యోగాలు పెరుగుతాయి, మీకు డెవలప్మెంట్ అవుతుంది. గవర్నమెంట్ ఏం చేయాలి చెప్పండి? గవర్నమెంట్ ఏం చేయాలి? మీకు రోడ్లు వేయాలి, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవ్వాలి. ముఖ్యంగా వైద్యము, విద్య ఇవన్నీ. తర్వాత బిజినెస్ చేయాలా, గవర్నమెంట్ చేయాలా బిజినెస్. మళ్ళీ ప్రైవేటీకరణ చేయమని ఏం చేస్తారు? సింపుల్ థింగ్. గవర్నమెంట్ ప్రజల సంక్షేమం చూడాలి. అంటే ఇప్పుడు ట్రైన్లని మెట్రో ఎలాగో ప్రైవేటీకరణ, నార్మల్ ట్రైన్ రైల్వే కూడా ప్రైవేట్. మెట్రో కూడా కట్టింది ఏది ఏది మన ప్రైవేట్ వాళ్ళు, ఎల్ఎన్టీ. కానీ దాన్ని ఒక మెయింటెనెన్స్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటారు కదా, వాడు ఏం మెయింటైన్ చేయడు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం, ఒక దేశం మొత్తం ప్రైవేటీకరణ జరిగితే ప్రజలకు ఉపాధి అనేది వస్తుందని మీ నమ్మకం. కానీ ట్యాక్సెస్ ఎక్కువ తీసుకొని ప్రజల దగ్గర నుంచి పిండేస్తారు కదా అనేది వీళ్ళు అంటున్నారు. ప్రజలు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా. ఎట్లా మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్పారు? ఎంత మన దేశంలో జనాభా ఎంత చెప్పండి? 140 కోట్లు. 140 కోట్లు. ఎంతమంది ట్యాక్స్ కట్టి చెప్పండి నాకు. ట్యాక్స్ ఎంతమంది కడతారు చెప్పండి? 10%. కోటి కూడా కట్టట్లేదు. 10% అనుకుంటున్నా. కోటి మంది కూడా కట్టట్లేదు. 140 మందిలో ట్యాక్స్ పేయర్స్ జనాభాలో కోటి మంది కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లే. అందుకేనా ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఇష్టానుసారంగా అన్నిటి మీద ట్యాక్స్ వేయడం జరుగుతుంది? నిర్మలా సీతారామన్ కట్టడం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాక్స్ కట్టకూడదా? పాప్కార్న్ కి కూడా ట్యాక్స్ ఏంటండి? పాప్కార్న్ ట్యాక్స్ అన్ని ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ ట్యాక్స్ లేదా? ఉంది. మళ్ళీ దాన్ని ఏమంటాం అంటే, మీరు ఇంతకుముందు అంటే మీరు ఇంకా మీరు కొన్ని తెలుసుకోవాలి ఏమంటే, ఈ బాటిల్ ఇంతకుముందు దీని మీద ఏముంటుండే, మీకు లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి, స్టేట్ ట్యాక్స్ ఉంటాయి, ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటాయి, దీని మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ ఉంటుంది, దీనికి మళ్ళీ ఎంఆర్పి ఉంటుంది, దీని ఎంఆర్పిలో ఇంకో ట్యాక్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ తీసేసారు, ఒకటే ట్యాక్స్. అప్పుడు కూడా మీకు 20 పైసలు పడేది ట్యాక్స్ దీంట్లో. అప్పుడు కూడా 20 పైసలు పడేది, ఇప్పుడు కూడా 20 పైసలు పడుతున్నాయి. అప్పుడు 10 రకాల ట్యాక్స్లు ఉంటున్నాయి, ఒకటే ట్యాక్స్. జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్. దీని తప్ప ఇంకేదైనా ఉందా? మీకు ఏదైనా ట్యాక్స్ పడతాయా? లేదు. ఒక పెట్రోల్ దాని మీద మీకు లోకల్ ట్యాక్స్ పడుతుంది, ఇది వ్యాట్ అంతే. సో కాబట్టి ట్యాక్సెస్ ఏం పెరగలేదు, ట్యాక్సెస్ని సింప్లిఫై చేశారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ ట్యాక్సే. ఇప్పుడు మీకు ఎక్సైజ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్. ఎక్సైజ్ ట్యాక్స్ అంటే మందు వరకు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు
మీకు ఎక్కడ కూడా ట్యాక్సెస్లో మీకు టోల్ ట్యాక్స్ లేవు, మీకు తర్వాత ట్రాన్స్పోర్ట్ ట్యాక్సెస్ లేవు, మీకు ఏ ట్యాక్స్ లేవు ఎక్సెప్ట్ వన్ ట్యాక్స్. ఈ ట్యాక్స్లు కూడా 10-20 పైసలు పెట్టాం. 20 పైసలు 10 కేంద్రానికి, 10 రాష్ట్రానికి. ఇది సింప్లిఫై. ఎవ్వరికి కూడా కష్టము మిడిల్ క్లాస్కి అవుతుంది. కాబట్టి ఎంత కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటంటే వల్లకాడుకు కూడా ట్యాక్స్ పెడతారు, పాప్కార్న్ కూడా ట్యాక్స్ పెడతారు, ఇవన్నీ అన్ని అబద్ధాల ప్రచారం. ఏం లేదు. దీనిలో ట్యాక్స్ ఉన్న ట్యాక్స్ని సింప్లిఫై చేశారు. ట్యాక్స్ అన్నింటిలో గతంలో కూడా ట్యాక్స్ అన్నింటి మీద ఉండే. మీరు సినిమా థియేటర్ పోతారు కదా, సినిమా థియేటర్ పోయినప్పుడు మీకు ఒక ట్యాక్స్ పాప్కార్న్ ఉంటుంది. పాప్కార్న్ మీద వాడు బిల్ అడగండి, మీరు బిల్ అడగండి. గతంలో బిల్, ఇప్పుడు కాదు, పాత బిల్ అడగండి, ట్యాక్స్ ఉంటుంది అండి. అన్నిటి ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ లేకుండా ఏది కూడా ఉండదు. ఇప్పుడు మేము కూడా ఉన్నాం, మీ ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ప్రొఫెషనల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ గతంలో ఉంటున్నాం, ఇప్పుడు లేదు తీసేశారు. మళ్ళీ జిఎస్టీకి వచ్చింది. మీరు హౌస్ ట్యాక్స్ కడతారు, కట్టారు. ప్రాపర్టీ ట్యాక్స్ మళ్ళీ మా ఇళ్ళకి ట్యాక్స్ ఎందుకు కట్టాలి అంటాం మనం. ట్యాక్సెస్ ఉంటాయి, ట్యాక్సెస్ రెవెన్యూ కదా దేశానికి. సో కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అబద్ధం. దాంట్లో ట్యాక్స్, దీంట్లో ట్యాక్స్ చేస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే నమ్మేటో నమ్ముతారు. కానీ దేశం ఈరోజు మొత్తం ప్రపంచంలో ఒక ఆర్థికంగా చాలా పెరిగింది. మీరు రోడ్లు వచ్చి బ్రహ్మాండ రోడ్లు వచ్చినాయి, బ్రహ్మాండ ట్రైన్లు వచ్చినాయి, బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఎన్ఐటీలు పెరిగినాయి, ఐఐటీలు పెరిగినాయి, ఎంబీబీఎస్ కాలేజెస్ పెరిగినాయి, ఎయిమ్స్ పెరిగినాయి. తర్వాత అన్ని డెవలప్మెంట్ చూడాలి మీరు. అప్పుడు మీరు మనం మాట్లాడాలి. భారతదేశం చైనాకు ధీటుగా ఉన్నది. చైనా కూడా మన దేశం అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఇండియాలో తయారైతాయి. ఇంతకుముందు చైనాలో అయ్యాయి, ఇప్పుడు ఎంత ఇండియాలో అవుతుంది. హైదరాబాద్లోనే అంటున్నాను, హైదరాబాద్లోనే మీకు 10 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇది సెల్ ఫ్యాక్టరీస్. అంటే సర్వీస్ బేస్డ్ కంట్రీ అంటారు మన దేశాన్ని, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వెనకబడి ఉందని అంటారు చైనాతో పోలిస్తే. ఇప్పుడు అదే అంటున్నారు, ఇప్పుడు డెవలప్ అయింది. ఇంతకుముందు సర్వీస్ ఓరియంటెడ్ స్టేట్స్ మనం ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్, మన తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్, ఇట్లా ఉన్నాయి కొన్ని స్టేట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్ కానీ అవి కానీ ఉన్నాయి. సో ఇది బేసిక్ డిఫరెన్స్ మనం ఆలోచించాలి. ఇండియా ఈరోజు నంబర్ ఎంత అంటే మన జీడిపి పెరిగింది. మనకు ఉన్నటువంటి ఒక ప్రపంచంలో ఎకనామిక్ ఫోరంలో మనం 5th లార్జెస్ట్ గ్రోయింగ్ కంట్రీ, 5వ స్థానం ఉన్నాం. ఎక్కడో వెనక ఉన్నటువంటి దేశము ఈరోజు కొన్ని సంవత్సరాలు 3వ స్థానం వచ్చేస్తున్నాం. ఒకరోజు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతాయి, మీరు నెంబర్ 1 కంట్రీ. ఈరోజు అమెరికాని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రా అంటున్నాడు, పుతిన్ రా అన్నాడు, యూక్రెయిన్ రా అన్నాడు. వాళ్ళు కొట్టాడుకుంటే మనం మాత్రం రమ్మంటాడు. ఎందుకు? మనం బలం పెరిగింది కాబట్టి, మనం ఆర్థికంగా బలమైనది కాబట్టి. ఎవరైనా సరే ఆర్థికంగా బలం ఉంటేనే వారికి రెస్పెక్ట్. ఈరోజు ఇండియా హ్యాస్ బికమ్ ఎకనామికల్లీ స్ట్రాంగ్. అందుకే మొత్తం ప్రపంచం మనల్ని ఇది ఆదరిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. నెక్స్ట్ నరేంద్ర మోడీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది యోగి ఆనంద్ అని అంటున్నారు. బతుకున్నారు కదా, వారు ఉన్నారు కదా, ఇంకా 5 సంవత్సరాలు మన ఎలక్షన్ తర్వాత ఎందుకు మనం మౌనం ఎందుకు? వారైతే మన దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు. వీఆర్ హ్యాపీ విత్ హిమ్. అది రాబోయే రోజుల్లో తర్వాత చూద్దాం ఏమవుతుంది. సార్ ఫైనల్ సార్, మీరు ఎట్లా ఉంది ఫ్యూచర్, ఎట్లా ఉండబోతుంది? అబౌట్ యువర్ ప్లాన్స్? ఫ్యూచర్ ఏమన్నా పార్టీని తెలంగాణలో అధికారం తీసుకొని రావాలి, బలోపేతం చేయాలి. ఇంటింటికి బీజేపీ, గ్రామాల్లో బీజేపీ, బూత్ వైజ్గా బీజేపీ పెరగాలి, కార్యకర్తలు నిర్మాణం చేయాలి. స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీగా తెలంగాణ తీసుకురావాలి. ఎందుకంటే సౌత్లో కర్ణాటకలో మేము అధికారంలో వచ్చినాం, పాండిచేరిలో కూడా వచ్చినాం అధికారంలో. తెలంగాణ నెక్స్ట్ బీజేపీ అధికారం రావాలి అనేటటువంటి మా లక్ష్యం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది బీజేపీ అన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు రామచంద్రరావు గారు. సో కేవలం తెలంగాణ ఒకటే కాదు, ఓవరాల్గా వరల్డ్ వైడ్గా జీడిపితో పాటు ఆర్థికంగా కూడా భారతదేశం చాలా ముందుకు దూసుకు వెళ్తుంది. సో నెంబర్ 1 పొజిషన్లో భారతదేశం రాబోయే రోజుల్లో ఉండబోతుందని కూడా చెప్తున్నారు. సో చాలా మంచి గుడ్ న్యూస్. సో భారతదేశం నెంబర్ 1గా కావాలని ఎంతోమంది భారతీయుల కళ అనమాట. సో మన అంశంతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ.